గురువే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జాంపుల్స్లో భాగంగా కొన్ని ట్రిప్స్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడు పి అంటే అసలు, ఆర్ అంటే వడ్డీ, టీ అంటే కాలము. వాడేమిచ్చాడు? అసలు ఇస్తాడు, అసలు సమ్ అమౌంట్ ఇస్తాడు. ఇప్పుడు ఏమిచ్చాడు? పాత బిట్లో 8250 అని ఇచ్చాడు. పాత మోడల్ పేపర్లు అండి. అసలు 8250 ఇచ్చాడు. అసలు వడ్డీ రేటు 8% ఇచ్చాడు. వడ్డీ రేటు 8% ఇచ్చాడు. కాలం వచ్చేసి 3 years ఇచ్చాడు. వాడు ఏమి అనుకోమన్నాడు? ఈ 3 ఇచ్చేసి వడ్డీ కనుక్కోమన్నాడు. వడ్డీ రేట్ ఇచ్చాడు, వడ్డీ అమౌంట్ కనుక్కోమన్నాడు. వడ్డీ అప్పుడు అసలు ఇచ్చాడు, వడ్డీ రేట్ ఇచ్చాడు 8% అని. వడ్డీ ఎంత కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనకి వడ్డీ అంటే అర్థమైంది. ఈ విధంగా 3 ఇచ్చి బారు వడ్డీ అని అర్థము. అంటే వడ్డీ అంటే బారు వడ్డీ. వడ్డీ కనుక్కోమన్నాడు. బారు వడ్డీ ఫార్ములా ఏంది? PTR/100. PTR/100. ఈ PTR/100 అంటే పి అంటే ఎంత? 8250 ఇంటూ టీ అంటే ఎంత? కింద టీ అంటే 8250 ఇచ్చాడు బై 100 వేసుకున్నాం. టీ ఎంత? కాలం ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. వడ్డీ ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. ఈ విధంగా 3ని క్యాలిక్యులేషన్ చేస్తే ఇలా తీసేయండి. 2 5లు 2 4లు. ఇది 5. 8250లో 5 పోయింది. 5 5 1 5 పోతే 3 3 2 5 6 30 2 5 5 25 అంటే 165. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 165 ఇంటూ 3 ఇంటూ 4 4 3 12 12 5ల 60 12 72 78 12 12 12 7 19. ఈ విధంగా 1980 వచ్చింది. ఇప్పుడు మనకి వడ్డీ ఏంటంటే వడ్డీ అంతే 1980 రూపాయలు. ఈ విధంగా సింపుల్గా, అంటే మీకు వచ్చి రావని చెప్పట్లేదండి, రాని వాళ్ళకి కోసం చెప్తున్నా. వచ్చిన వాళ్ళు కూడా కావాలంటే మళ్ళీ వినండి, చూడండి. అదేవిధంగా చూశారు కదా. తర్వాత ఇంకో లెక్క చెప్తాను నేను. వాడేమిచ్చాడు? 4 కోణాలు కనుక్కోమన్నాడు. 4 కోణాలు చూసేసి ఇంకొకటి వచ్చేసి 4 కోణాలు. 4 ఒక చతురస్రం ఇస్తాడు. ఆ చతురస్రానికి సంబంధించినటువంటి చతుర్భుజం, ఒక చతుర్భుజం ఇచ్చి 4 కోణాలు అంటారు. ఈ 4 కోణాలు అంటే దేనికి సంబంధించి? చతుర్భుజం. చతుర్భుజం ఇస్తాడు. ఆ చతుర్భుజానికి సంబంధించిన 4 కోణాలు కనుక్కోమని కొంత మనకి ఇస్తాడు. వాడు ఇచ్చేసాడంటే ఈ చతుర్భుజం యొక్క 4 కోణాల మొత్తము ఇజ్జికొట్టు 4 కోణాల మొత్తము అన్నాడు. ఎంత? 360 ఇచ్చాడు. 4 కోణాల మొత్తం 360 డిగ్రీలు ఇచ్చాడు. ఒక చతుర్భుజం యొక్క 4 కోణాల మొత్తం ఇజ్జికొట్టు 360 డిగ్రీలు ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుంది? నాలుగు కోణాలు మొత్తం మనం ఇంప్రూవ్ చేసుకుంటూ పోదాం. x ఇంటూ x ప్లస్ 10 ప్లస్ x ప్లస్ 20 ప్లస్ x ప్లస్ 3 30 ప్లస్ x అనేది ఒక కోణం అనుకుందాం.
ఎక్స్ అనేది ఒక కోణం, ఎక్స్ ప్లస్ 10 అనేది మరొక కోణం, ఇదొక కోణం, ఇదొక కోణం, ఇదొక కోణం, ఇదొక కోణం, 4వ కోణం. ఇది ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ 360 డిగ్రీలకి సమానం. ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీలకి సమానం. ఈ 360 డిగ్రీలకి సమానం అంటే ఇప్పుడు మనము మీకు క్యాలిక్యులేషన్ చేసుకుంటే 1 2 3 4 ఎన్ని ఎక్స్లు ఉన్నాయి? 4 ఎక్స్లు ఉన్నాయి. 4 ఎక్స్, 4 ఎక్స్లు ఉన్నాయి. చూడు 1 2 3 4 ఎక్స్లు ఉన్నాయి. తర్వాత ఈ 4 ఎక్స్లతో పాటు మీరు రెండు కూడాలి. 10 20 30 30 30 60. 4x ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీలు అవుతుంది. ఈ విధంగా సింపుల్ అండి, మామూలుగా చిన్న బిట్టుగా వస్తుంది అంతే. అప్పుడు 4x ఈజ్ ఈక్వల్ టు మనం ఏం కనుక్కోవాలి? ఎక్స్ఎల్ కనుక్కోవాలి. మొట్టమొదట ముందు ఒక కోణాన్ని కనుక్కోవాలి. అప్పుడు 4x ఈజ్ ఈక్వల్ టు 4x ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు డైరెక్ట్ వేసుకుందాం. ఏడో మల్టిప్లికేషన్ చేస్తుంది. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 460/4. ఇవి గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, డివిజన్ ఉంటే మల్టిప్లికేషన్ ఉంటే డివిజన్లోకి వస్తుంది. ఈ 4x మళ్ళీ ఈ రెండింటిని విడదీస్తే ఈ రెండింటిలో ఏదో ఒకటి మనం దేన్నైతే మనం విడదీస్తున్నామో ఆ విడదీగా మిగిలినది డివిజన్ అవుతుంది, ఎందుకంటే మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి. ఈ నెంబర్ యాజిటేజ్గా వేసుకోవాలి. అంటే ఎక్స్ ఈక్వల్ టు 60/4 15 ఎంత? ఎక్స్ ఈక్వల్ టు 15 డిగ్రీలు. ఇప్పుడు 4 కోణాలు ఎంత? ఎక్స్ ఈక్వల్ టు 15 డిగ్రీలు ఒకటోది. రెండోది వచ్చేసి ఎక్స్ ప్లస్ 10 ఈక్వల్ టు ఎక్స్ అంటే 15 కాబట్టి 25 డిగ్రీలు. 3 వచ్చేసి ఎక్స్ ప్లస్ 20 అంటే 25 20 45 డిగ్రీలు. ఎక్స్ని అప్లై చేయాలండి, ఎక్స్ లైన్ అప్లై చేయాలి. 4 ఎక్స్ ప్లస్ 30 ఈక్వల్ టు 30 25 55 డిగ్రీలు. ఈ విధంగా 4 కోణాలు వచ్చింది. ఈ 4 కోణాలు కలిపితే మనకెంత రావాలి? 360 రావాలి. 45 55 అంత 100. సరే 15 60 ఉంది కదా, దీని వరకు చూసుకున్నాం. 4x ఈక్వల్ టు ముందు 360 మైనస్ 60 ఇది చూసుకోవాలి. 4x ఈక్వల్ టు 300 అంటే తీసేస్తే x ఈక్వల్ టు అప్పుడు 300/4. ఇప్పుడు దాకా దీన్ని పరిగణలోకి తీసుకోలేదు, దీని వరకు తీసుకున్నాం. 4x ఈక్వల్ టు 360 మైనస్ 60. 4x ఈక్వల్ టు 360 నుంచి 60 తీసేస్తే 300. x ఈక్వల్ టు 300/4. అప్పుడు 4 7 28 2 4 5 75 డిగ్రీలు కోణాలన్నీ మాకు. అప్పుడు x ఈక్వల్ టు 75 డిగ్రీలు. 2 ఎక్స్ ప్లస్ 10 ఈక్వల్ టు 85 డిగ్రీలు. 3 ఎక్స్ ప్లస్ 20 ఈక్వల్ టు 95 డిగ్రీలు. 95 డిగ్రీలు. 4 ఎక్స్ ప్లస్ 30 105 డిగ్రీలు. ఈ విధంగా కరెక్ట్. ఈ 3 కలిపి మొత్తం 4 కలిపితే 360 డిగ్రీలు. కాబట్టి ఈ విధంగా చూసుకొని మనం ఫార్ములాను తయారు చేసి ఒక్క బిట్ అది ఆటోమేటిక్గా మీకు కంట్రోల్ పాటుగా ఉంటుందని చెప్తున్నా. ఎందుకంటే ఇదంతా మామూలుగా మీకు క్వశ్చన్గా రాదు, కాంపిటీషన్ ఎగ్జామ్లో చిన్నదిగా వస్తుంది, దాన్ని ఆన్సర్ చేసుకుని ఇంత చేయాలి మనం. ఇప్పుడు ఇది చతుర్భుజం అయిపోయింది కదా, 4 కోణాలు మొత్తం 4 కోణాలు కనుక్కున్నాను నేను. 4 కోణాలు క్వశ్చన్ మార్క్ కనుక్కోవాలంటే 4 కోణాలు మొత్తం మాత్రం ఇది ఇచ్చాడు కాబట్టి ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు త్రిభుజం విషయాలు ఇచ్చాడు, త్రిభుజం గురించి ఇస్తాడు. ఇప్పుడు త్రిభుజం
త్రిభుజం గురించి ఇచ్చినప్పుడు అయిపోయిందా? త్రిభుజ వైశాల్యం ఎంత? త్రిభుజ వైశాల్యం మనకు త్రిభుజ వైశాల్యము చుట్టుకొలత మొన్న వీడియోలో చెప్పాను. ఈ త్రిభుజ వైశాల్యం అనేటువంటిది వాడు ఎంత ఇచ్చాడంటే 220 ఇచ్చాడు. 220 చదరపు సెంటీమీటర్లు, చదరపు సెంటీమీటర్లు స్క్వేర్ ఇచ్చాడు. 200 త్రిభుజ వైశాల్యం 220 చదరపు సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు త్రిభుజ వైశాల్యం. ఇప్పుడు ఎత్తు ఎంత ఇచ్చాడంటే ఎత్తు అంటే మనం ఏమనుకున్నాం, హైట్ అన్న 11 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఎత్తు 11 సెంటీమీటర్లు, ఎత్తు 11 సెంటీమీటర్లు ఇచ్చాడు. తర్వాత భూమి అంటే బీతో చేస్తాం ఎంత. అప్పుడు మనం ఏమనుకోవాలి, భూమి బి అనుకుందాం. భూమిని బి అనుకున్నాం, మామూలు బీతో చూపిస్తాం కాబట్టి భూమి ఈజ్వల్ బి అనుకున్నా. అప్పుడు ఏమవుతుంది మనకి త్రిభుజ వైశాల్యం మన త్రిభుజ వైశాల్యం అర ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, అర ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఇప్పుడు వైశాల్యం అర ఎంత? అర. భూమి అంటే ఎంత? బి. ఎత్తు ఎంత? 11. అర ఇంటూ భూమి అంటే ఎత్తు. ఇప్పుడు ఏమవుతుంది, బి ఈజ్ ఈక్వల్ టు 11/2 అవుతుంది. ఏది 220. ఈ 220 అనేది తీసుకుంటూ రావాలి. ఇప్పుడు అర ఇంటూ భూమి ఇంటూ ఎత్తు ఈజ్ ఈక్వల్ టు 220. ఈ 220 వేసిన తర్వాత అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు 220 ఇంటూ, ఇప్పుడు ఇది ఒకటి అనమాట. అర భూమి, అర ఇంటూ కూడా అర భూమి వేసిన అర ఇంటూ భూమి అంటే ఇది మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ పోతే కిందకు వస్తుంది, డివిజన్ అవుతుంది. దీనికి 11కి డివిజన్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మల్టిప్లికేషన్ అవుతుంది. అప్పుడు 11 అనేది డివిజన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మేము దీని వరకు తీసుకుందాం. అర ఇంటూ భూమి ఈజ్ ఈక్వల్ టు అనుకుందాం 11/2 అవుతుంది. అప్పుడు మళ్ళీ బి ఈజ్ ఈక్వల్ టు ఈ 2 అనేది పైకి పోతుంది. 220 ఇంటూ 2/11. ఈ విధంగా ఇన్ని ఫార్ములా. ఇది లేకుండా సింపుల్గా బి ఈజ్ ఈక్వల్ టు 220 ఇంటూ 2/11. ఇది 11 రోజుల 2 2 11 రోజుల 22 అంటే 20 రోజుల 40. ఈ విధంగా 40 సెంటీమీటర్లు అంటే భూమి ఎంత? 40 సెంటీమీటర్లు. బి ఈజ్ ఈక్వల్ టు 40 cm. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.